పక్కాగా మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను ఇవ్వాలి, లేదా ఆయనకి ఏమాత్రం కన్సర్న్ ఉన్నా ఇలాంటి వాళ్ళందరి యొక్క అభినందనలు స్వీకరించిన వెంకయ్య నాయుడు ఒక గంట కూడా కేంద్ర మంత్రి పదవిగా ఉండకూడదు. ఆయన చేసేనే ఆయనకి నిజాయితీ ఉన్నట్టు, లేకపోతే రాష్ట్ర ప్రజల దృష్టిలో ఒక ద్రోహిగా మిగిలిపోతాడు. ఖచ్చితంగా చెప్పగలరు. అనలిస్ట్ తెలగపల్లి రవి గారు ఒపీనియన్ అందిస్తారు. రవి గారు ఒక్క నిమిషం. చెప్తారు కానీ ఎలాగో బీజేపీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు కాదు, ఎలాగో చెప్పాలంటున్నాను చివరిలో. విష్ణు రవి గారు విష్ణు గారు మీరు ఎలాగో సమాధానం చెప్పాలి. చివరిలో మీరు చేద్దరు కానీ మీరు రవి గారు. విష్ణు గారు ఆయన చెప్పింది అదే. భాస్కర్ గారు ఆయన చెప్పింది అదే. భాస్కర్ గారు మంచిది రైట్. రవి గారు ఆయన చెప్పింది అదే. ఆ రోజు అందరూ పొగిడారు, ఈ రోజు చేయట్లేదు. రామకృష్ణ గారు చెప్పినట్టు తప్పేం లేదు. రవి గారు భాస్కర్ గారు ఉంది అందులో. రవి గారు భాస్కర్ గారు భాస్కర్ ఇప్పుడు రామకృష్ణ గారు ఏం చెప్పారు? ఆ రోజు పొగిడారు, ఈ రోజు తిడతా ఉన్నారని చెప్పారు. ఉన్న ఫ్యాక్టే చెప్పారు కదా. రైట్. ఇప్పుడు చర్చా మర్యాద పాటించి మౌనంగా ఉంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు లేదా మధ్యలో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఒకరి మీద రాళ్ళు వేసుకొని పూలు వేసుకొని అయితే దీనివల్ల ఏం ఉపయోగం లేదు. మీరు బిగ్ సమస్య మీద బిగ్ డిబేట్ పెట్టి బిగ్ నాయకులందరినీ తీసుకొని వచ్చారు కాబట్టి మీకు బిగ్ అభినందనలు. ముందు మంచిది, కానీ దీని నుంచి ఒక బిగ్ రిజల్ట్ కూడా ప్రజలు ఆశిస్తున్నారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిగ్ ఆరోపణలు బిగ్ అరుపులు కానే కాదు. వాటి వల్ల మీరు ఎవరైనా సరే మీరు ప్రతిసారి అడ్డం రాకండి, ప్రతిసారి అడ్డం రావద్దు. హ్యావ్ సమ్ మినిమం డెకరం. వెంకయ్య నాయుడు గారే కనిపెట్టలేదు ప్రత్యేక హోదా. అంతకుముందు 11 రాష్ట్రాల్లో ఉంది, కసరత్తు జరుగుతూ ఉంది. ఉద్యమకారులు, ఆందోళనకారులు, మీడియా చర్చలు, వీటన్నిటిలో చాలా కసరత్తు జరిగింది. వెంకయ్య నాయుడు గారుగానే ఉంటే బాగుండేది. అది ఆ తర్వాత బొంకయ్యగా మారకుండా ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్. మీరు నిన్నటి నుంచి ప్రొవోక్ చేస్తున్నారు. రవి గారు ప్లీజ్ ఆగండి ప్లీజ్. ఇది ఆరోపణ కాదు. వెంకయ్య నాయుడు గారు సార్, వెంకయ్య నాయుడు గారు కూర్చోవాలి. కూర్చోండి. వాస్తవాలు చెప్తే ఉలికెందుకయ్యా బాబు? కూర్చోండి. గుమ్మడికాయలు తోకండి, బుధాలు తడుకుంటే కూర్చో. ఐఎమ్ సారీ. మీరు కూర్చోండి. మీరు ఉండండి. రవి గారు ప్లీజ్. రవి గారు మీరు అనలిస్ట్ గానే చెప్పండి. రవి గారు ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ నేను కూడా మాట్లాడతాను. కూర్చోండి. మాట్లాడతారు. కూర్చో. భాస్కర్ ఏం మాట్లాడతారు మీరు? రాంబాబు గారు కూర్చోవాలి. రాంబాబు గారు కూర్చోవాలి. ప్లీజ్ రాంబాబు గారు కూర్చోండి. మీరు ఫస్ట్ ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఉన్న వాస్తవాలు మాట్లాడితే ఉలికెందుకు? రవి గారు ఏం చెప్తా ఉన్నారు? విష్ణు కాదు బ్రదర్, విష్ణు తప్పే ఉంది. నేను చెప్పిస్తాను. కూర్చోండి. మీరు కూర్చోండి ప్లీజ్. రవి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ నేను మాట్లాడతాను. రవి గారు మాట్లాడచ్చు కదా. కూర్చొని మాట్లాడు. నేను చెప్తానా? రేపుతా ఉన్నాను ఒకటి. బాబు భాస్కర్ గారు మాట్లాడిస్తారా? మీరు కంట్రోల్ చేయండి. అక్కడ ప్రతిసారి అడ్డం వస్తున్నారు. ప్లీజ్ ప్రతిసారి అది కాదండి. తెలుగు భాష మాధుర్యాన్ని మేళవించి రవి గారు తెలుగు వినండి సార్ ఒక నిమిషం. మీరు నేను చాలాసేపు నిరీక్షించానండి. చాలా నిరీక్షించాను. వెంకయ్య నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడిన మాట రవి గారు అంటే నాకు గౌరవం ఉంది. మేము ఇప్పటిదాకా 2.5 గంటల డిస్కషన్ లో ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మా పార్టీని అనండి, ఒకవేళ మేము తప్పు చేసినా ప్రజల ముందుకు పోతాం, ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. మీరు ఆ వరడు విత్డ్రా చేసుకోండి. మీరు విన్నాక మాట్లాడండి. మీరు ఫస్ట్ వెంకయ్య నాయుడు గారిని మీరు మాట్లాడిన బొంకయ్య నాయుడు అనే పదం ఏదైతే మాట్లాడినారో, మీరు పెద్దవాళ్ళు, మీ కల్చర్ ఉంది, దయచేసి మీ కల్చర్ కాపాడుకోండి. లేదండి, ఎందుకైనా అట్లా మాట్లాడాడు? ఏముంది అక్కడ?
ఏదో మాకు వెంకయ్య నాయుడు గారు తిట్టే అజెండా అయితే మీరు తిట్టుకోండి. రవి గారు, please. మీరు వెంకయ్య నాయుడు గారు తిట్టేది అజెండా అయితే తిట్టుకోండి, మేము వెళ్ళిపోతాం. రైట్ కూర్చోండి, మీరు కూర్చోండి. విష్ణు సరే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. విష్ణు భాస్కర్ గారు మాట తప్పారు కాబట్టి చెప్తా. భాస్కర్ గారు ఋషి వెంకయ్య నాయుడు గారు మాట తప్పారు, ఇప్పుడు ఆయనే కదా పుస్తకం ఇది. వెంకయ్య నాయుడు గారు దయచేసి అందరూ మీరు ఇష్యూ మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. కాదు. బీజేపీ ఆరోపణలు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేయండి, మాకు అభ్యంతరం లేదు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఈ రాష్ట్రానికి మంచి చేసే వ్యక్తిని దుర్మార్గుడిగా మాట్లాడుతున్నారు, అది తప్పు అంటున్నా. మీరు విత్డ్రా దట్ వర్డ్. ఆయన గారు ప్లీజ్ ప్లీజ్ విష్ణు గారు భాస్కర్ విష్ణు, ఒక విష్ణు, మాట please. ఒక మాట అంటేనే తట్టుకోలేకపోతున్నారు. విష్ణు, please. 5 కోట్ల మంది బాధ తట్టుకోలేదు. Please, కూర్చోండి. ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నారు. రమేష్, కూర్చోండి. 5 కోట్ల మంది రమేష్, కూర్చోండి. 5 కోట్ల మంది బాధ ఇది. రైట్ కూర్చోండి ప్లీజ్. అందరికీ నేను ప్లీజ్ రైట్, దయచేసి రమేష్ గారు. ఓకే, అందరికీ ఒక్క నిమిషం అండి. మీరు ఉండండి ఒక నిమిషం. రవి గారు. చాలా డిబేట్లు చూసాం. మొత్తం రవి issue గారు. divert వెంకయ్య అయిపోతుంది. నాయుడు గారు. మన యొక్క పర్పస్ డివేట్ వినండి, అయితే ఇది వినండి మంచి పద్ధతి మీరు. కాదు. భాస్కర్. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఇప్పటి వరకు కోఆపరేట్ చేశారు అందరూ. ప్లీజ్ కోఆపరేట్ చేయండి వెంకయ్య నాయుడు గారు చాలా గౌరవనీయులు. ప్లీజ్. తెలుగు విష్ణు వెంకయ్య నాయుడు గారు చాలా గౌరవనీయులు. బాబు గురుగారు ప్లీజ్. తెలుగు భాషలో ఉన్న ప్రాసలన్నీ తెలిసిన వారు, ఎవరికైనా ప్రాసలు పెట్టి చాలా రకాలుగా తిప్పగలిగిన వారు. వెంకయ్య నాయుడు గారి దగ్గర నేర్చుకున్నటువంటి ప్రాసలు తెలుగు ప్రజలు తప్పకుండా తన మీద ఉపయోగించే అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత వెంకయ్య నాయుడు గారిది. అనిపించుకోవద్దండి అన్నా నేను. అయ్యారని నేను అనలా, అయ్యారు అని నేను అనలేదు. అనిపించుకోవద్దండి అని మాత్రమే చెప్పాను. ఈ ప్రాస కూడా మీరు వెంకయ్య నాయుడు గారు మాట్లాడండి. ఇష్టపడతారు. రెండో నేను మాట సంవాదన చేయలేను. సరే, మీరు మంచిది, మీరు మంచిది. మాట్లాడండి, మీరు సంవాదన చేయను. మీరు చేయొద్దు. నా రిక్వెస్ట్ అండి, మీరు చేయడానికి సంవాదన ఏం చేయను, లేదు. మీరే మాట్లాడండి. మీరు చేయడానికి ఏం నా లేదు. రిక్వెస్ట్ అండి. మీరు ఇన్సేప్ చేశారు. 17 నా మంచిదే, రిక్వెస్ట్ ఒకటే. మంచిదే. మీరు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం నేను లేదు. మాట్లాడలేదు. మీరు ఆగండి. ఇంకా ఎంతసేపు మీరు ఎన్నిసార్లు అడ్డు వచ్చారు? ప్లీజ్ విష్ణు. మీరు ఎంతమందికి అడ్డు వచ్చారు? ఇంకా అసలు మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సరిపోతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. తర్వాత అసలు హోదా మీద ఎవరిని అడగాలి? ప్లీజ్ విష్ణు ప్లీజ్ కోఆపరేట్. రమేష్ గారు, రమేష్ గారు. రైట్. ప్లీజ్ ఇది ఇక్కడ వదిలేసి సబ్జెక్ట్ లో ఇప్పుడు నేను ఎక్స్క్యూజ్ మీ రాంబాబు. ప్రత్యేక హోదాకు సంబంధించి ప్లీజ్ ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయం నేను ఇప్పుడు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని రాశాడు నారాయణ రెడ్డి గారు. తర్వాత ఆయన దాన్ని సవరించి తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. 2 రాష్ట్రాలు అయినాయి. 2 రాష్ట్రాలు అయినప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో విభజన చట్టం అంతా ఉంది. విభజన చట్టం అంతా కాకుండా ఆయన ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో 6 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు హోదాతో కూడా మీరు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆ క్వశ్చన్ మార్క్ ఎగిరిపోవాలి అని మాత్రమే కోరుకుంటున్నారు. హోదా మీద క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన అవసరం లేదండి. పుష్కరాలతో మొదలైంది ప్రహసనం. పుష్కరాలకు ముందు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న తతంగం చూస్తూ ఉంటే ఈ హోదా కృష్ణార్పణం అయిపోతూ ఉంది, ప్యాకేజీకి పిండ ప్రదానం జరుగుతూ ఉందనే ఒక సందేహం తెలుగు ప్రజల మనసుల్లో పుష్కలంగా పూర్తిగా ఉంది. ఆ సందేహం రాబట్టే మీరు కూడా డిబేట్ చేశారు. ఈ సందేహ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అసలు ఈ సందేహాలు సృష్టించింది ఎవరు? ఈ సందేహాలు సృష్టించింది మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ కాదా? ఇదే విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోకి వచ్చి ప్రత్యేక హోదా సాధ్యం కాదనే చర్చకు అంకురార్పణ చేసింది వెంకయ్య నాయుడు గారు కాదా? వారు కేంద్ర మంత్రి హోదాలో. వ్యక్తిగా నాకేముంది, వెంకయ్య నాయుడు గారి భాష అంటే నాకు ఇష్టం, ఆయన కూడా నన్ను మెచ్చుకుంటాడు, సమస్య అది కాదు. కాబట్టి ప్రధానమంత్రి యొక్క దీంట్లో ప్రకటనలో ప్యాకేజీ ఉంది, ఇతర అంశాలు కూడా ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే 4 అంశాలు ఉన్నాయి. దాంట్లో 4 అంశాలు ఉన్నాయి. 1 రెవెన్యూ లోటు భర్తీ చేయాలి, 2ది ప్యాకేజీ ఇవ్వాలి, 3ది వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాలి, కేబీకే తరహా ప్యాకేజీ ఇవ్వాలని. వీటన్నింటినీ కలిపి నీకు అన్నం పెట్టాను కానీ అన్నానికి సమానమైంది పెడతానంటే ఏం పెడతారండి? అన్నం అయితేనేవిరా, మరి సున్నం అయితేనేవిరా, అందుకని పాడు పొట్టకు సున్నమే వేద్దాం అంటే ఎలా కుదురుతుంది? ఎట్లా మీరు ప్యాకేజీని లెక్కేస్తారని నేను అడుగుతున్నా. ఉదాహరణ కేబీకే ప్యాకేజీ ఉంది. కేబీకే ప్యాకేజీలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు 100% ఎక్సైజ్ రాయితీ, 100% ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ, 30% క్యాపిటల్ సబ్సిడీ, 3% ఇతరమైన రాయితీలు ఇన్ని ఉన్నాయి. అసలు ఎంతమంది వస్తారు, ఏం ఇండస్ట్రీలు పెడతారు, వాళ్ళకి ఏం రాయితీలు ఇస్తారు, ఇవన్నీ మీరు ముందస్తుగా ఎలా లెక్కేస్తారు?
తర్వాత కొంతమంది పెద్దలు నిధులు రావు. నేను విఎన్ఆర్రావు గారితో కూడా విభేదిస్తున్నా. రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. ఏ రాష్ట్రానికి హోదా ఇచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ ఇంతవరకు చేసినటువంటిది లేదు. కేబినెట్ నిర్ణయం చాలు. ఏదైనా సరే అసలు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికే రాజ్యాంగ సవరణ అవసరం లేదంటుంటే హోదా ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ ఏంటి? ఇక్కడ ముఖ్యమైన అంశం ఒకటే మిత్రులారా, తలకాయ లేని మనిషి ఉంటాడా? భాస్కర్ గారికి ఆ తలకాయ, ఋషిగా తలకాయ, రకరకాల తలకాయలు ఇవన్నీ ఉన్నాయి మనకు తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్కు తలకాయ లేకుండా ఇది ఏర్పడింది. రాజధాని రహితంగా ఏర్పడింది. మొత్తం ఆర్థిక శక్తి సామర్థ్యాలన్నీ కేంద్రీకరించబడిన హైదరాబాద్ లేకుండా ఏర్పడింది. ఏర్పడినప్పుడు దానికి మినహాయింపుగా, దానికి పరిహారంగా ఇచ్చిన ప్రకటనలో మన్మోహన్ సింగ్ చివరి వాక్యాలు ఏం వాడారు? మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కాదు, సీమాంధ్ర ప్రజల సౌభాగ్యానికి కూడా కట్టుబడి ఉంటాము అనే భరోసా కల్పించడానికి ఈ ప్రకటన చేస్తున్నాము అని చెప్పారు. నిన్న దాస్ గారు ఒక ముఖ్యమైన మాట చెప్పారు. పర్వత ప్రాంతాలు, గిరిజనులు ఇదంతా కాదు, వయబిలిటీ ఆఫ్ ఫైనాన్సెస్, ఆర్థికంగా నిలబడగలిగిన శక్తి ఒక రాష్ట్రానికి ఉందా లేదా అనేది కూడా ప్రత్యేక హోదాకు కొలబద్దని ఉంది. కాబట్టి అసలు ఇట్ ఈస్ నాట్ డిబేటబుల్. దాని మీద డిబేట్ ఏముంది? నిజానికి ప్రత్యేక హోదా ఇస్తామని అంతవరకు చెప్పిన తర్వాత మీకు సంబంధం లేని 14వ ఆర్థిక సంఘంతో మీరు ఎందుకు తెస్తున్నారు? మీరు ఫిబ్రవరి 26నో 27నో రాష్ట్ర విభజన చేస్తే 14వ ఆర్థిక సంఘం జనవరి 13వ తారీఖున ఏర్పడింది. అంతకు ముందు ఏర్పడినటువంటి ప్రత్యేక ఆర్థిక సంఘానికి దీనికి సంబంధం ఏమిటి? కాబట్టి 14వ ఆర్థిక సంఘానికి నీతి ఆయోగ్ అధ్యక్షుడు అరవింద్ పనగారియా హైదరాబాద్కు వచ్చి మాకు ప్రత్యేక హోదాకి ఏం సంబంధం లేదని చెప్పాడు. ఎవరో చెప్పడం కాదు, నీతి ఆయోగ్ అధ్యక్షుడే మాకు సంబంధం లేదని చెప్పాడు. ప్రణాళిక ఫైనాన్స్ కమిషన్ కారణం కాదు, నీతి ఆయోగ్ కారణం కాదు, మరి ఎవరు కారణం? ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, పెద్దన్నగా ఉన్న వెంకయ్య నాయుడిని, సర్వశక్తివంతుడైన నరేంద్ర మోడీని, వ్యూహ సంపన్నుడైనటువంటి చంద్రబాబు నాయుడు కాక ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని అడుగుతారు? ఎవరికేసి చూస్తారు? కొన్ని తిడుతున్నారా లేదా? ఇక్కడున్న అన్ని పార్టీల వాళ్ళు, పార్లమెంట్లో 18 పార్టీలు, మహానుభావులరా మీ నాయకత్వాన్ని మేము వస్తామయ్యా, మనం అందరం కలిసి ప్రత్యేక హోదా సంపాదించుకుందామని యువత, కుర్రాళ్ళు అందరూ అడుగుతుంటే ఏంటి అభ్యంతరం? ఏమన్నా విభేదాలు ఉన్నాయా? రాజీ లేదు ప్రత్యేక హోదా మీద అన్న మాట విని మనం విసిగిపోయాం. రక్తం ఉడికిపోయిందన్నారు, రక్తం మరిగిపోయిందన్నారు. మరిగిపోయిన రక్తం మళ్ళీ ఎందుకు కరిగింది మహాశైలరా అని చెప్పి మనం అడుగుతున్నాం. రక్తం మరగక్కర్లేదు, అందరినీ కలుపుకోండి. మళ్ళీ ఒకసారి మనం అక్కడికి వెళ్ళి దాన్ని ఎలా తెచ్చుకోవాలి? దాని బదులు సుజనా చౌదరి గారు, నాకు కూడా మిత్రులే, సుజనా చౌదరి గారే వచ్చి ఈ చేదు మాత్రం మింగించడానికి ప్రయత్నం చేస్తే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజధానికి నిధులు లేవని రాజేంద్ర ప్రసాద్ గారు, గద్దె ఉమామేశ్వరరావు, బోండా ఉమామేశ్వరరావు అడగొచ్చు. కానీ అక్కడ ఆయన డిపిఆర్ లేకుండా ఎలా ఇస్తారు అని చెప్పి సుజనా చౌదరి గారు అడిగితే ఇంకా ఈ రాష్ట్రం ఎవరికి మొత్తుకోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ప్రత్యేక హోదా అనేది అది సెంటిమెంట్ కాదు, అది ఆయింట్మెంట్ కాదు, అది కమిట్మెంట్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఇస్ నాట్ ఎ సెంటిమెంట్. ప్రత్యేక హోదా is a solemn commitment made on the floor of the house by the highest executive of the country with the complete support from the opposition of the day, who is now happens to be the finance minister of the country sitting there. కాబట్టి మిత్రులారా, ప్రత్యేక హోదా ఇప్పటికే ఈ శుభిత రాష్ట్రం, విభజిత రాష్ట్రం ఈ గాయానికి పుండు రాసినట్టుగా, మందు ఇంకా కారం రాసినట్టుగా దీని మీద ప్రత్యేక హోదా మీద రోజు ఒక శీర్షిక పెట్టి ఈ రోజు వస్తుందని, రేపు రాదని, ఎల్లుండి ఇదే. చివరికి ఒక మాట చెప్తున్నా, పన్ను రాయితీలు ఉన్నాయి. పన్ను రాయితీల విధానం కూడా మేము ఎత్తేసాము, ఇక మీద ఇచ్చే అవకాశం లేదని ఈ రోజు మీడియాలో మీరు స్టోరీ చూడండి. ఒక పెద్ద కుట్ర జరుగుతుందని సందేహం వస్తుంది నాకు. ఎందుకంటే ఇది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం, పారిశ్రామిక రాష్ట్రంగా మారాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాయితీల కోసం వాళ్ళు ముందుకు రావాలి. రాయితీలే లేవంటే ఏమవుతుంది? రిలయన్స్ అంబానీ గారు జియో విడుదల చేసినట్టుగా బాగా శక్తి కలిగి సహస్ర కోటీశ్వరులు మాత్రమే రాగలుగుతారు. కాబట్టి పారిశ్రామిక రాయితీలు లేకుండా, సబ్సిడీలు లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా, రాజధానికి నిధులు లేకుండా ఈ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందడం సాధ్యం కాదు. ఈ విషయంలో తెలుగుదేశం మిత్రులు భేషజాలకు పోకుండా అందరూ బలపరుస్తూ ఉంటున్నారు. అందరి మద్దతు మీరు తీసుకోండి. మిగతా రాజకీయాలు కావాలంటే 1000 ఏళ్ళు పోట్లాడుకోవచ్చు, వీ కెన్ ఫైట్ ఓవర్, అది వేరే విషయం.
కాబట్టి ముక్త కంఠంతో ఏకోన్ముఖంగా ఈ ప్రత్యేక హోదా కోసం ముందుకు వెళ్తే ప్రజలు హర్షిస్తారు, యువతకు కూడా ఒక ఉపశమనం, ఒక భరోసా లభిస్తుంది. ఈ ఎన్టీవీ డిబేట్ అటువంటి దానికి దారి తీయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ రవి గారు. భాస్కర్ గారు నేను మాట్లాడతాను వినండి. ఇప్పుడు ప్రధానంగా మన ముందుండే 9 అంశాలు. ఒకటి హోదా కానివ్వండి, పోలవరం కానివ్వండి, రెవెన్యూ లోటు కానివ్వండి, లేకపోతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కానివ్వండి, 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేకపోతే దుగ్గరాజపట్నం పోర్ట్ కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, లేకపోతే రాజధానికి ఆర్థిక సహాయం కానివ్వండి, రెవెన్యూ లోటు పోర్చటం కానివ్వండి, ఇవన్నీ నవగ్రహాల్లాగా 9 సమస్యలు 9కి చేస్తా ఉన్నారు. సరే, వాటిపైన మన మిత్రులు చాలా చాలా చెప్పారు. కొందరు చక్కగా డ్రామాటిక్గా మాట్లాడిన సినిమా నటుల కంటే అద్భుతంగా మాట్లాడడం జరిగింది. చక్కగా వాయిస్ ఓవర్కి వెళ్ళి ఇవ్వచ్చు. అలాగే ఇంకా సందులు సమావేశాలు ప్రాసలు ఎత్తులతో కూడా మాట్లాడారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, మా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పష్టంగా ప్రత్యేక హోదాతో పాటు మిగతా అంశాలపైన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి సంజీవని కాదని ఎందుకు చెప్పాడు? నేను వస్తా, అన్నిటికీ వస్తాను, నీకు ఓపుకుంటే. ఇప్పుడు వారం రోజుల్లో ఒక రోజు మీద మాట్లాడుకున్నట్టు మైక్ ఇచ్చి సినిమా స్థాయి చంద్రబాబు నాయుడు గారిది, ఆయనది కాదు, రవి గారిది కాదు, సినిమా స్థాయి చంద్రబాబు నాయుడు గారిది. మాట్లాడిన ఎవరెక్కడ సినిమా స్థాయిలో బాధతో మాట్లాడారు. ఏం నీ బాధ? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నోటికి వచ్చినట్టు ఏం నీ బాధ? మా బాధ లేదా? అందరూ కూర్చోవాలి మీరు కూర్చోండి. కాదు, మీరు ఎంతసేపు ఓపికగా కూర్చున్నారు, కూర్చోవాలి. మీరు నెక్స్ట్ మాట్లాడుతుంది దయచేసి ప్లీజ్. కాదు కూర్చోండి దయచేసి. ఇది పొలిటికల్ డిస్కషన్ కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. రమేష్ గారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మాట్లాడిన ప్రతి రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు నేను చెప్తా. రమేష్ గారు సార్ ఒక్క నిమిషం ఉండండి. సినిమాలా లేదు, ఒక్క నిమిషం. రమేష్ దయచేసి మన విషయంలోకి విషయంలోకే వస్తున్నా. పొలిటికల్ కామెంట్స్ వద్దు, వినండి. పొలిటికల్ కామెంట్స్ వద్దు ప్లీజ్. సార్ కూర్చోవాలి. గాంధీ సార్ కూర్చోవాలి. మీరు కూర్చోండి ప్లీజ్. నేను చెప్తున్నా కూర్చోవాలి ప్లీజ్. ఋషి గారు, రావు గారు కేపీ రావు గారు మీరు కూర్చోండి ప్లీజ్. నేను చెప్పాను దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ డిబేట్. రావు గారు ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. కూర్చోవాలి. రావు గారు రమేష్ గారు మనం స్టూడియోలో చేసుకునే పొలిటికల్ డిస్కషన్ లో వద్దు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. కేపీ ప్లీజ్. రమేష్ గారు ఇంటరప్ట్ అవద్దు. రమేష్ గారు ఇంటరప్ట్ అవద్దు. రవి గారు చెప్పేది బాతోనే కూర్చోండి. చెప్పేది బాతోనే. ఎవరు చెప్పినా బాతో. రమేష్ గారు నేను చెప్పేది ఒకటే, అందరూ చెప్పేది బాధతోనే, సినిమా స్టైల్లో కాదు, సినిమాల్లో కాదు. అందరూ బాధ ఇది, అందరూ ఆవేదనే. ఏదో బాధలాగా మాదేదో సినిమా స్టైల్ లాగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు, రమేష్ అధికార పక్షంగా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు ఆ విషయం? రవి గారు చెబుతుండే అంతసేపు విన్నాం కదా రమేష్ సార్. అంతసేపు విన్నాం కదా, అట్లాగేనండి. స్పష్టంగా ఋషి గారు, భాస్కర్ గారు మా చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే సుజనా చౌదరి గారిని, లేకపోతే వెంకయ్య నాయుడు గారిని వ్యక్తిగతంగా చాలా చాలా దోషణలు చేశారు. మేము వాటికి ఏం మాట్లాడలేదు, విని సహించాం. కనీసం వాళ్ళు చేసిన ఆరోపణలు కూడా జవాబు ఎదురు వినే ఓపిక లేకపోతే ఇలా రక్తహీనత కలిగిన వాళ్ళతో, కనీసం ప్రజల్లో డిపాజిట్లు రాని వాళ్ళతో, ఎవరైతే తల్లిని హత్య చేసినటువంటి హంతకులతో కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడినిచ్చేటప్పుడు వాళ్ళు చెప్పే ప్రతి అంశానికి జవాబు చెప్పడానికి మా దగ్గర ఉంది. మేము ఈ పార్లమెంటుని ప్రత్యేక హోదా కావాలి, మిగతా 9 హామీల పైన
పార్లమెంట్ చట్టంలో ఉండట్లు, విభజన చట్టంలో ఉండట్లు, లేకపోతే మాజీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలని అన్నిటిని అమలుపరచాలని ప్రస్తుత పార్లమెంటుని స్తంభింపజేసింది ఎవరో? మా తెలుగుదేశం ఎంపీలు కాదా? మా తెలుగుదేశం ఎంపీలు కాదా? కొట్టు, చప్పట్లు కొట్టాలి. నువ్వు కొడితే నీకు పాపం. చప్పట్లు కొట్టారా? పిల్లోడు కొట్టి చప్పట్లు కొట్టారు. కబుర్లు చెప్తాడు. నీవు నీ పార్టీ చేసినటువంటి పాపాలకి, ఆ పాపాల నుంచి విముక్తి పొందుతావు. సాధిస్తావా లేదా? సాధిస్తావా లేదా? ప్రమాణం చేయి. సాధిస్తావా లేదా? చంద్రబాబు నాయుడు కాళ్ళు కడిగి ఎత్తిమేస్తున్నారు. ఆ రెండిట్లో పాప చెప్పు. విముక్తి జరుగుతుంది. చెప్పండి, సిగ్గుమాలు మాట్లాడద్దు. ప్రత్యేక హోదా కావాలా వద్దా, సాధిస్తావా లేదా? నువ్వేమో ఆటలో అరిచిపోయి 2 పాయింట్లు. We cannot dictate him. అది కరెక్ట్ కాదు. కాదు 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 వినండి. మాట్లాడినామండి. రాజేంద్ర ప్రసాద్ గారు పార్లమెంట్ ని ఆయన స్తంభింపజేశాం. రైట్ రైట్ మా ఎంపీలు పార్లమెంట్ లో ధర్నా చేశారు. మహాత్మా Right, గాంధీ right. విగ్రహం కాడ ధర్నా చేశారు. 30 ప్లీజ్ వారు ఏంటన్నా కాదు కాదు మీరు కాదు కాదు మాట్లాడేది? రాజేంద్ర ప్రసాద్ గారు ఎవళ్ళమ్మా మీరు? ఎవళ్ళమ్మా మీరు చెబితే నేను 100 మందిని పెట్టేవాడిని, మీరు 10 మంది. 100 మంది నా వెనకాల ఉండి అరిచేవాళ్ళు. ఎందుకు? ప్లీజ్ కీప్ క్వైట్, కీప్ క్వైట్. యు కంట్రోల్ దెమ్. భాస్కర్ గారు ప్లీజ్ కంట్రోల్ దెమ్. ప్లీజ్ ప్లీజ్ ఇప్పటికిప్పుడు కౌరంపిస్తే మా వాళ్ళు 1000 మంది వస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఏ శేఖర్ నువ్వు వినప్పా, మరి ఏంది ఏదో వాళ్ళే ఏదో చేస్తున్నట్టు. వినండి భాస్కర్ గారు, భాస్కర్ గారు 33 రమేష్ గారు అది వదలండి. అది కాదు, అది అది పద్ధతి కాదు. ప్రత్యేక హోదా సాధించాలని కాదు కాదు దయచేసి రమేష్ గారు కూర్చోండి, ప్లీజ్. దెయ్యాలు వేదాలు వాళ్ళు దాస్ గారు. 1,00,000 కోట్లు దోచేసి జైల్లో కాదు, కాదు, కాదు. ఆ చర్చ కాదు. చంద్రబాబు ఆ చర్చ వాళ్ళు కాదు. చంద్రబాబు దొంగ. ఆ చర్చ కాదు. దొంగ. ఈ దోపిడీ పార్టీ దొంగల పార్టీ దొంగ. ఈ దొంగల పార్టీ వాళ్ళు వచ్చి కాదు, కాదు. దయచేసి. బుద్ధులు చెప్తారు. చంద్రబాబు సారీ సారీ రాజేంద్ర ప్రసాద్ గారు, దొంగ. రాజేంద్ర ప్రసాద్ గారు. చంద్రబాబు దొంగ. అసలు నీకేమైనా అధికారం ఉందా? ఏడా, నోరు మూసుకుని Please, చంద్రబాబు దొంగ. please constrain. What are you talking nonsense? Please, please, please constrain to హోదా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోవాలి. చర్చ. నాయకుడు ఎక్స్క్యూజ్ మీ, రావు గారు ఒక్క నిమిషం. పదే పదే చెప్తూ ఉన్నాను, ఇది విధానం కాదు, ఇది విధానం కాదు, ఇది కరెక్ట్ కాదు. రమేష్ బాగాలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు సిచ్యుయేషన్ చూసారా? భాస్కర్ గారు, దయచేసి భాస్కర్ గారు, పొలిటికల్ కామెంట్ చేస్తే 33 పొలిటికల్ సార్లు కామెంట్ మా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చోండి. రాజేంద్ర అన్నా ప్రసాద్ గారు చెప్తున్నా అనండి. మాట్లాడుతున్నారు. 33 సార్లు కేపీ 33 సార్లు మా ఎవడవా ఎందుకు అరుచుకుంటావు? అట్లా ఆగు, నువ్వు ఆగు. రావు గారు ఇక చెప్పండి. రావు నీకంటే గారు చెప్పండి. ఇక బాబు ఎవడమ్మా నువ్వు? బాబు నీకంటే పెద్ద నాయకుడు అంబటి రాంబాబు గారు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నీకెందుకు ఎగిరెగిరి పడతావు? నిశ్శబ్దం, ఆగు. ఆగండి ప్లీజ్ ప్లీజ్. రైట్ కేపీ కూర్చోండి. రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు దయచేసి మీరు ఒక రాజకీయ విమర్శ చేస్తే మళ్ళీ అవతల నుంచి రాజకీయ విమర్శలు వస్తాయి. దానికోసమా మనం 33 పెట్టుకున్నాం. దయచేసి అర్థం సార్లు. చేసుకోవాలి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోవాలి. 33 విమర్శల సార్లు మా కోసం కాదు. చంద్రబాబు నాయుడు కాదు, గారు కూర్చోండి. దాస్ గారు ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి గారి దగ్గరకు వెళ్లి చాలా సీరియస్ గా ఓకే. చాలా గట్టిగా మా చంద్రబాబు నాయుడు గారు అడగటం జరిగింది. మా మంత్రులు ఎంపీలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజీనామా చేసేస్తాం, వెంటుక ప్రాయంతో ఈ పదవుల్ని వదులుకుంటాం అని స్పష్టంగా చెప్పినటువంటి Yes. పార్టీ మా తెలుగుదేశం పార్టీ. సార్ మీరు ఒక్క నిమిషం మా ఆగాలి. తెలుగుదేశం పార్టీ మా తెలుగు ప్రజలకి, మన తెలుగు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేయటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మిత్రపక్షాన్ని కూడా వదులుకుంటానికి, ఎన్డీఏ నుంచి బయటికి రావటానికి మా తెలుగుదేశం పార్టీ, మా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. రైట్ తగిన సమయంలో
ఇగో ఎవడా నీకంటే ఇదిగో రామ్ కాదు, 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 వదిలేండి, మీరు- ఎవడో ఎందుకే మాట్లాడతావు ఓకే 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 కూల్ కూల్ ఎందుకే అరుచుకుంటావు రైట్. నువ్వు అరుచుకున్న టీవీలో చూపెట్టరు నిన్ను ఒకటే కంక్లూడ్ చేయను రాంబాబు గారు ప్లీజ్. మేము మాకంటే అది కాదు, ఆయన ఈ రాష్ట్ర అవ్వనివ్వండి. ప్రజలకి కన్సర్న్ ఉండేవాళ్ళు ఇంకొకళ్ళు లేరు. పెద్దలు రవి గారు చెప్పారు, ఎస్ రక్తం మరుగుతోంది, దానికి తగ్గ విధంగానే మేము కేంద్రంతో పోరాడుతున్నాం. రక్తం పలుసుగా ఉంటేనే మనిషి బతుకుతాడండి, అది ఆరోగ్యానికి చిహ్నం. ఎస్ రక్తహీనత కలిగిన వాళ్ళని, రక్తం గడ్డ కట్టుకుని పోయిన వాళ్ళని ఎక్కడ ఎమ్మడి పెట్టుకుని తీసుకుని వెళతాం? ఈ హత్యలకి, ఈ పాపాలకి, ఈ కాదు, రాష్ట్రం మళ్ళీ- ఈ మళ్ళీ మీరు ఆ దుర్గతికి జోలికి వెళ్ళొద్దు. కారణమైనటువంటి వాళ్ళని రాజకీయ విమర్శలు కాదు. ఎలా తీసుకుని వెళతాం? రాజేంద్ర ప్రసాద్ గారు. భాస్కర్. రాజేంద్ర భాస్కర్. ప్రసాద్ నా- ఒక్క నా సెకండ్. రిప్లై భాస్కర్. ఇస్తారా? అదే మీకే అతనికి మాట్లాడటం రాదు. మీకే, అతను మీకే. అతను భాస్కర్. మాట్లాడటం రాదు. వేస్ట్ ఫెలో. అతను మాట్లాడటం రాదు. కాదు. మీరు మాట్లాడటం అసలు రాదు అతనికి. మా రామకృష్ణ గారు అడిగారు, కాదు మా కాదు కాదు సిపిఐ రామకృష్ణ గారు అడిగారు, మీరు బయటికి వచ్చేయండి అని. బయటికి వచ్చేయండి అన్నారు. మేం బయటికి రావటానికి Right, right. సిద్ధంగా ఉండాం. దాస్ గారు బయటికి వచ్చేదానికంటే Yes. పెద్ద ఎత్తునే ఇప్పుడు ఉద్యమం నడుపుతున్నాం. మేం బయటకు వస్తే వాళ్ళు లోపలికి వెళదామని చూస్తున్నాం. అది వదిలేయండి, అది వదిలేయండి. తగిన సమయంలో తగిన నిర్ణయం రైట్ మా తెలుగుదేశం పార్టీ తీసుకోవడం Right. జరుగుతుంది. దాస్ గారు. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈ లోపుగా ఎవరికి తోసిన విధంగా వాళ్ళు చేయండి, ఉద్యమాలు చేయండి. Right, right. మా దాస్ గారు. బాధ ఏంటి? మేము మిత్రపక్షం, Right. మిత్ర ధర్మాన్ని పాటించి మిత్ర స్థాయిని మించి Right. మేము మాట్లాడుతున్నాం. Yes, right. Yes. ప్రతిపక్షం ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు? Okay, right. మీ సిబిఐ కేసులు Right, తెరదొడతారనా? right, right. మిమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ జైల్లో కుక్కుతారనా? Right. ఏంటి మీకు భయం ఏంటి? రైట్. దాస్ మోడీ గారు ఇంటి మాట్లాడండి. ముందు మా చలసాని శ్రీనివాస్ గారు Thank you, Rajesh. ధర్నా చేశాడు. Thank you. మీ జగన్ వెళ్ళి ఎందుకు చేయడయా మోడీ ఇంటి ముందు Right. ధర్నా? థ్యాంక్ యూ వెరీ మచ్. జంతర్ Thank మంతర్ you. చెట్లు మాటం చాటు ఉంటాడు. Thank you, thank ఆంధ్ర you. గల్లీల్లో తిరుగుతానంటాడు. Thank you, thank you. దాస్ గారు. అలాగే ఇంకొకటి ఫైనల్ గా నేను చెప్పేది, రిషి గారు. ఇందాక దాకా అడిగారు, నేను చెప్తా ఫైనల్ గా. ఆయనకి చేయండి. చలసాని భాస్కర్ శ్రీనివాస్ గారు గారు చాలా మంది మాట్లాడుతూ మాట్లాడాలి. చెప్పారు అనా విన్నాడు భాస్కర్ గారు. కాదు కాదు అయిపోయింది మీరు చాలా అన్నిటికీ మాట్లాడారు. ఇంత మందిని మాట్లాడించి మమ్మల్ని కేకలేయించి మీరు అన్ని మీకు మీ చెప్పాలి పార్టీలో కదా, అన్నిటికీ అందరికీ జాబులు. మీరు అలా అనొద్దు. మీ పార్టీలో ప్లే, ప్లే, మీ- లో, లో, మా టైం పార్టీ, షేర్ పార్టీ, ఉంటుంది. ఇంకా మీ పార్టీ ఇంకా నుంచి వెనకాల అరే మాట్లాడాలి. వీళ్ళందరూ మమ్మల్ని తిట్టారు. చివరికి పెద్ద మనిషి రవి గారు కూడా రక్తం పలుచబడిపోయింది అన్నాడు ఆయన. వినండి ఋషి గారు పెద్ద మనిషి, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోరుతున్నటువంటి చలసాని శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే కాదు, ఇంకా కావాలి. రైల్వే జోన్ కావాలి, రెవెన్యూ లోటు కావాలి, పోలవరం కావాలి, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజు, బుద్ధగడ్, right. వెనుకబడిన జిల్లాల ఇండస్ట్రీ అన్ని కావాలన్నారు. అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకసారి గారు పబ్లిక్ చెప్పడం ఒపీనియన్ తీసుకుందాం. జరిగింది. అంతకన్నా ముందు ఇది దాస్ గారు ఒకసారి ప్రత్యేక మాట్లాడు. హోదా దాస్ గారు మాట్లాడతారు. సంజీవని కాదు, అన్ని కావాలి. Right, right. ప్రత్యేక హోదా కావాలి. Thank you, thank మిగతా you. అంశాలన్నీ కావాలని thank you. మా చంద్రబాబు Thank నాయుడు you. గారు చెప్పింది. Thank you very much. మీరు అవి వద్దంటారా? మీరు చెప్పండి, అవి వద్దంటారా? థ్యాంక్ యూ వెరీ మీకు మచ్ అవన్నీ వద్దా? దాస్ గారు. ప్రత్యేక హోదా ఒక్కటే ఇస్తే Right, చాలా. right, right, boss. ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాజేంద్ర నార్త్ ప్రసాద్ గారు. ఈస్టర్న్ రాష్ట్రాలు దాస్ గారు, మీరు ఏమాత్రం మాట్లాడండి. బాగుపడి. దాస్ గారు ఏ, మీకు తెలవదా? దాస్ రాజకీయం గారు కోసం మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదండి. అందరం కలిసి మన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేద్దాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు దేనికో భయపడుతున్నాడు, లేకపోతే రామకృష్ణ గారు అన్నారు, వెంకయ్య నాయుడు గారు అంట ద్రోహిగా మిగిలిపోతారంట. ఇంకో పెద్ద మనిషి అంటాడు, చప్పట్లు కొట్టాడు సుజనా చౌదరి గారు అంటాడు. ఏంటండి వాటెత్తిస్తండి? మా మీద కేసులు ఉన్నాయా? మేము జైల్లో ఉన్నావా? మేము 1,00,000 కోట్లు దోచేసావా? 1,00,000 కోట్లు దోచేసి సిబిఐలో 43,000 కోట్లు తిన్నారని 11 ఛార్జ్ షీట్లున్న మీరు భయపడాలా? మేం భయపడతామా? రండి, అందరం కోసం, అందరం కలిసి తెలుగు ప్రజల సంక్షేమం కోసం చేద్దాం. మీ స్థాయిలో మీరు కృషి చేయండి. ఇవాళ చలసాని శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి కృషిని మేము అభినందనలు తెలియజేస్తాం. కానీ తల్లిని హత్య చేసినటువంటి హంతకులతో పనిచేయాలంటే మీరు మా వల్ల అందరితో కలిసి కాదు. పనిచేయరు, ఒంటరిగా ఈ వెళ్తారు. ప్రజలు తిరస్కరించి డిపాజిట్లు
పోగొట్టినటువంటి వాళ్ళతో కలిసి పని చేయాలంటే మా వల్ల కాదు. వీళ్ళు ఉన్నారు ఇటువంటి చిత్తశుద్ధి Right, కలిగినటువంటి right. వాళ్ళు, లేకపోతే రామకృష్ణ గారు లాంటి వాళ్ళతో, గారు. రవి గారు లాంటి వాళ్ళతో కలిసి పని చేస్తాం. అయిపోయింది. కాదు 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 దాస్ ఓకే. గారు అయిపోయినాక Right. మాట్లాడు. కాదు, వారు ఇందాక నుంచి నిల్చున్నారు విష్ణు గారు, వారు ఇందాక నిల్చున్నారు రైట్. కాదు వారు Thank you very much, నిల్చున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు. దాస్ గారు పాపం చాలా పబ్లిక్ ఇవ్వండి, పబ్లిక్ ఇవ్వండి సార్. ఒకసారి విష్ణు గారు, భాస్కర్ గారు, ఓకే సార్. లెట్ ద Please, పబ్లిక్ please, రెస్పాండ్. విష్ణు ఒక్క మొక్క చెప్పండి, ఒక్క మొక్క తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్క మొక్కనా కాదు, చాలు. నువ్వు అదే ఒక్కటే. భాస్కర్ గారు, నేను చెప్పేది మన తెలుగు జాతికి చంద్రబాబు నాయుడు గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ లివింగ్ లెజెండ్స్. వాళ్ళు అన్ని పదవులు అనుభవించేశారు. Right, right. అరే మీ నాయకుల్లాగా జైల్లో లేరాయా? ఎవరో సృష్టించి అంటావు. Please, please, కూర్చోవాలి. వాళ్ళకి ఏ కోరికలు లేవు. ఈ ప్రజలకు కూర్చోవాలి. ఏమన్నా మేలు చేద్దామని Right. ఉన్నారు. దాస్ గారు, నువ్వు దాస్ గారు. చంద్రబాబు నాయుడిని, దాస్ గారు. వెంకయ్య నాయుడిని ఏమన్నా అన్నావంటే మన తెలుగు జాతిని రాజేంద్ర మనల్ని ప్రసాద్ మనం గారు, this is not కించపరుచుకున్నట్టే. right. రాజేంద్ర ప్రసాద్ గారు. జైలుకి వెళ్ళినాడు, జైలు పక్షులు వీళ్ళు మాట్లాడతారు. చచ్చి చీ ఏడతో కూర్చుని మేం మాట్లాడటం, రాజేంద్ర ప్రసాద్ గారు. మేం చర్చించటం సభా- మాకు రాజేంద్ర ప్రసాద్ సిగ్గు గారు. చేయొచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారు. మాకు సిగ్గు చేయొచ్చు. చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళతో ప్యానెల్లో కలిసి- చాలా ఛీ, మంది ఉన్నారు. అసలు ఇటువంటి వాళ్ళతో మేము మాట్లాడాలి. ప్యానెల్లో చాలా మంది ఉన్నారు. ప్యానెల్లో చాలా మంది ఉన్నారు. మీరు జైలు మాట్లాడారు పోయినటువంటి ఇప్పటిదాకా. లెజెండ్లా? మీరు ఇప్పటిదాకా మాట్లాడారు అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు, కరెక్ట్ గా కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? రాజేంద్ర ప్రసాద్ ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? రాజేంద్ర ప్రసాద్ గారు మీరు మాట్లాడి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎనీవే మాట్లాడి పారిపోతున్నాడు. దాస్ గారు, పారిపోతున్నాడు. పిలువండి. దాస్ గారు, డిబేట్ లో కూర్చోకుండా పారిపోతాడండి. దాస్ గారు. ఒక్క నిమిషం. ఇంకా పెద్దలు దాస్ గారు ఒక్క మాట. దాస్ గారు మాట్లాడే ముందు నేను రాజకీయాల గురించి ఏం మాట్లాడను. దాస్ గారు మాట్లాడేటప్పుడు ఒకే ఒక్క వాక్యం ఏమిటంటే, ఇక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి